హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను పొలం దగ్గరికి వెళ్ళిన అందులో నేను ఒక మొక్కను చూసిన. అబ్బా! ఇదేం మొక్క అబ్బా! ఇది వింతగా ఉందసలు. అబ్బా! ఇది ఆకులు చూడు ఎంత గ్రీన్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి గదా! అబ్బా! ఎంత నీట్‌గున్నాయో, ఎంత చూడముచ్చటగుందసలు ఈ మొక్క. ఈ మొక్కకు అసలు ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో ఆ ఫ్లవర్. చూడండి. అబ్బా! బావుంది గదా! ఇంకా లోపట చాలా చెట్లున్నాయి గానీ, ఇది ఎంటర్ కాగానే ఉందన్నమాట ఈ మొక్క. ఈ మొక్క ఏంటిదబ్బా అని చూస్తే ఇది కలుపు మొక్క అన్నమాట. కలుపు మొక్క అయినా చూడడానికి చాలా అందంగుంది. కాబట్టి నాకు దీని గురించి తెలుసుకోవాలని కొంచెం కుతూహలం అనిపిచ్చింది. చూడు ఫ్లవర్స్ చూడు ఎంత క్యూట్‌గా ఉన్నాయి. ఇదేదో బొబ్బరి లాగా తోటలాగానో, లేకుంటే ఏదో బొబ్బరి మొక్కలాగానో అట్లా ఉందన్నమాట. కంది మొక్కలాగానో ఉందన్నమాట. కానీ ఇది అలాంటి మొక్క ఏం గాదండి. కలుపు మొక్క. దీని గురించి ఏదో కలుపు మొక్క అయినా గానీ దీని గురించి ఏదో కొంచెం నాలెడ్జ్ అయినా సంపాదించాలి గదా! కొంచెం నాలెడ్జ్ నేను మీతోటి షేర్ జేసుకుంటా. తప్పకుండా వినండి. హ్మ్. విన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి అంతే నేను కోరుకునేది. అయితే దీన్ని మాక్రోఫ్టిలియం లాథైరాయిడ్ అనేది లెగ్యూమ్ కుటుంబము మొక్క అన్నమాట. దీనిని సాధారణంగా ది బీన్ అని పిలుస్తారనమాట. ఇది మాక్రోఫ్టిలియం జాతికి చెందిన రకం అన్నమాట. గుల్మకాండ వార్షిక లేదా స్వల్పకాలిక శాశ్వత 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది ఈ మొక్క. ఇది మధ్య మరియు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన మొక్క ఇది. మేత కోసము లేదా పచ్చి ఎరువుగా లేదా భ్రమణంలో కవర్ పంటగా పండిస్తారనమాట ఇది చెదిరిన నేలలో త్వరగా వ్యాప్తిస్తుంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో దీనిని పర్యావరణ కలుపుగా పరిగణిస్తారు. మరి ఇది రాజ్యం వచ్చేసి ప్లాంటేన్ అంట. ఇంకా దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎం లాంథరైడ్ అనేది ఒక గుల్మకాండ వార్షిక లేదా స్వల్పకాలిక శాశ్వత మొక్క. ఇది 0.6 to 1 మీటర్ పొడవు వరకు పెరుగుతుంది. ఆకులు వచ్చేసి 3 to 8 సెంటీమీటర్ల పొడవు మరియు 1 to 3.5 సెంటీమీటర్ల వెడల్పుగా 3 అండాకార నుండి లాన్సోలేట్ కరపత్రాలతో సమ్మేళనంతో ఉంటాయన్నమాట ఇవి. ఎరుపు నుండి ఊదా రంగు పువ్వులు, దిగువ రేకుల కంటే పెద్ద రెక్కల రేకులు కలిగి పొడవైన కాండాలపై అభివృద్ధి చెందుతాయి. అవి జత చేసిన పొడవైన కాయలను పెంచుతాయి అన్నమాట. వీటికి కాయలు ఉంటాయి. ఏది బొబ్బరికాయ టైపు కాయలు ఉంటాయి అన్నమాట. దాంట్లోనే గింజలు వస్తాయి. ఆ గింజలు పడే మళ్ళీ చెట్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. 5.5 to 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 2.5 నుంచి 3 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది అన్నమాట కాయ. పరిపక్వమైనప్పుడు సులభంగా విరిగిపోతాయి. గాలి ద్వారా చెదరగొట్టబడిన అనేక విత్తనాలను కలిగి ఉంటాయి. సముద్రాలు వాలుగా దీర్ఘచతురస్రాకారంగా దాదాపు 3 మిల్లీమీటర్ల పొడవు మచ్చలతో కూడిన లేత మరియు ముదురు బూడిద గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయన్నమాట. తేమతో కూడిన పరిస్థితుల్లో మొక్క విత్తనం నుండి సులభంగా వ్యాపిస్తుంది. ఇంకా ఈ మొక్క మెక్సికో నుండి అర్జెంటీనా వరకు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల అమెరికాలోని చాలా ప్రాంతాలకు చెందినది. ఇది విస్తృత ఎత్తును అంటే ఆక్వెడారోలో 2000 మీటర్ల వరకు, లోతైన ఇసుక నుండి భారీ బంకమట్టి వరకు నేల రకరకాలుగా మరియు 5.0, 6.0, 7.0, 8.0 pH పరిధికి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇది 750 to 2000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతము ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది మితమైన మంచు మరియు మితమైన లవణీయతను తట్టుకోగలదు. ఇక మొక్కలు దట్టమైన ఏకవర్ణ పంటలను ఏర్పరుస్తాయి. కానీ ఒక్కసారి
పాతుకుపోయిన తర్వాత ఇవి ముఖ్యంగా సారవంతమైన పరిస్థితులలో బహిరంగ గడ్డితో బాగా కలిసిపోతాయి. ముఖ్యంగా నీడలో ఇవి ఒకదానికొకటి లేదా ఇతర మొక్కలతో సులభంగా జంటగా ఏర్పడతాయి. 1.5 మీటర్ల వరకు పెరుగుతాయి అన్నమాట. ఈ మొక్క ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలు విస్తృతంగా సహజ సిద్ధంగా ఉంటుంది. మేత కోసం లేదా పచ్చి ఎరువుగా లేదా కవర్ పంటగా మార్పిడిలో పండిస్తారు. ఇది పోటీ లేకుండా సులభంగా వ్యాప్తి చెందుతుంది మరియు మంచి ప్రారంభ పెరుగుదలను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇది మంచి మార్గదర్శ జాతిగా పరిగణించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని వరిలో చిన్న కలుపుగా పరిగణిస్తారు. క్వీన్లాండ్ మరియు ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో దీన్ని పర్యావరణ కలుపుగా పరిగణిస్తారు. ఇంకా పోతే ఈ పిక్చర్స్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి గ్రీన్ కలర్ ఆకులతోటి చూడముచ్చటైన మొక్క అనమాట. మరి ఈ మొక్క ఎక్కువ ఎక్కడుంటుంది తెలుసుకుందామా? విగ్నా పార్కేరి, డెమోక్రటిక్ పబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, రువాండా, ఉగాండా, మొజాంబిక్, మడగాస్కర్, టాంజానియా మరియు కెన్యా వంటి ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరియు తూర్పు ఆఫ్రికాలో ఇది చాలా సాధారణం. ఇది గడ్డి భూములు, చెల్లాచెదురుగా ఉన్న చెట్లు, దట్టాలు, అడవులు, మార్గాలతో కూడిన గడ్డి భూములు మరియు కొన్నిసార్లు సాగులో కలుపు మొక్కగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా 1000 to 2460 మీటర్లు, 3280 to 8070 అడుగులు ఎత్తులో మరియు కొన్నిసార్లు 2700 మీటర్ల నుంచి 8900 అడుగుల ఎత్తులో పెరుగుతుందన్నమాట. ఇది స్థానిక మరియు సహజ సిద్ధ పరిస్థితుల్లో ఇది ఇసుక నుండి మధ్యస్థ బంకమట్టి వరకు pH వచ్చేసి 4.5 to 6.0 వరకు ఉన్న అల్లికలు కలిగిన నేలలపై సంభవిస్తుంది అన్నమాట. అయితే pH వచ్చేసి 5.4 నుండి 5.8 పరిధికి వెలుపల ఉందో లేదో నిర్ధారించుకోవడంలో ఇబ్బంది ఉంటుందన్నమాట. ఈ నేలలో తరచుగా కనీసం మితమైన స్థాయిల్లో కలిగే అల్యూమినియం ఉంటుంది. ఇది 2000 mm నుంచి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సంభవిస్తుంది మరియు వరదలను తట్టుకుంటుంది ఈ మొక్క. ఇకపోతే ఇది 7 to 21 degrees సెంటీగ్రేడ్ మధ్య సగటు వార్షిక ఉష్ణోగ్రత కలిగిన ఎగువ భూభాగాన ఉప ఉష్ణమండల మరియు లోతట్టు ఉప ఉష్ణమండల ప్రాంతాలకు ఉత్తమంగా అనుకూలంగా ఉంటుంది. ఉప ఉష్ణమండలంలో వేసవి వేడి సమయంలో పెరుగుదల మందగిస్తుంది మరియు వసంత మరియు శరదృతువు తేమతో కూడిన కాలాల్లో ఇది బాగా పెరుగుతుందన్నమాట. ఇంకా వచ్చేసి దీని గురించి ఉత్తమ పెరుగుదల ఉత్పత్తి అవుతుంది. పై భాగము తేలికపాటి మంచు ద్వారా కూడా చంపబడుతుంది. కానీ వెచ్చటి పరిస్థితుల ప్రారంభంలో మనుగడతో ఉన్న వేరు కాండాలను మరియు స్టోలన్ల నుండి సులభంగా పునరుత్పత్తి అవుతుందన్నమాట ఈ మొక్క. ఈ మొక్క గురించి ఈ విషయాలని తెలుసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ మొక్క గురించి తెలుసా? తెలిస్తే నా కామెంట్ బాక్స్లో ఈ మొక్క గురించి కొన్ని విషయాలు మీరు గినంగా రాయండి. మరికొన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.